చాలామంది చిన్నపిల్లల్లో మనం ఈ సమస్య ఎక్కువగా చూస్తామండి. లైక్ దట్ ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే బెడ్ వెట్టింగ్. అంటే నైట్ పూట మూత్రంతో వాళ్ళ మంచాన్ని బెడ్ని తడిపేయడం అని అంటారు మన తెలుగు భాషలో. అయితే ఈ ప్రాబ్లం కామన్గా మనం చాలామంది మినిమం 100లో 80-70% కిడ్స్లో చూస్తున్నాము ఇప్పుడు. అయితే ఇది మనం 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లల్లోనైతే దీన్ని పెద్ద జబ్బుగా సమస్యగా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ అయితే అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక సర్టైన్ ఒక ఏజ్ అంటే 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఆఫ్టర్ 15 ఇయర్స్కి కూడా కొంతమంది ఈ బెడ్ వెట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో లైక్ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఏదైతే మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదండి, ఆ కెపాసిటీ ఉంటుంది కదా, ఆ యూరినరీ బ్లాడర్ ఫుల్ అయిపోయినప్పుడు సో ఆ టైంలో రావచ్చు ఒకటి. అండ్ యూరినరీ బ్లాడర్ చుట్టూ ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఆ మజిల్ అనేది మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆ మజిల్ స్ట్రాంగ్ అనేది అవుతుంది. అలా కాకుండా చిన్న వయసులో ఏంటంటే మజిల్ కూడా కొంచెం అంత స్ట్రాంగెస్ట్గా ఉండదు, కొంచెం వీక్గానే ఉంటుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దీ మనం గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ వీక్నెస్ ఆ వీక్నెస్ తగ్గేసి ఆ మజిల్ స్ట్రాంగ్ అయినప్పుడు ఆ నిద్రలో ఆ యూరినరీ బ్లాడర్ కెపాసిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ మూత్రం యూరినరీ బ్లాడర్ ఏదైతే ఇలా ఉంటుంది కదా, సో దాన్ని ఈ మజిల్ అనేది ఇలా పట్టుకొని దాన్ని ఆపగలిగే శక్తి అనేది ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ యూరినరీ ఏదైతే ఈ వర్క్ జరుగుతుందో అక్కడ మనకి ఆ వర్క్ జరిగేటప్పుడు సో అదనేది నైట్ టైము అది కూడా కొంచెం రెస్ట్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఇలా యూరిన్ పోసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇదొకటి. అండ్ కొంతమందికి ఏమైనా యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలా యూరిన్ లీకేజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇలా నైట్ పూట టాయిలెట్ అనేది ఇలా పక్కలోనే పోస్తూ ఉంటుంటారు. సో ఎందుకు పెద్దవాళ్ళలో ఇలా జరుగుతుంది అని అంటే వాళ్ళలో లైక్ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉండడం, డయాబెటిక్ లాంటి ఇష్యూస్ ఉండడం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు గుడ్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు తీసుకున్న ఫుడ్డు వీళ్ళ మజిల్ దానికి సహకరించదు. సో ఇలా సహకరించకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది. సో దీన్ని మనం ఆయుర్వేదంలో కొన్ని మూలికల ద్వారా మనం చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ క్యూర్ చేసుకోవచ్చు. లైక్ దట్ అదేంటి అని అంటే తుమ్మబంక అండ్ తుమ్మ ముస్తలు, జటామాంసి అండ్ తులసి, కొంచెం తేనె. సో ఈ 5 చెప్పాను కదండి. ఫస్ట్ వచ్చేసి ఈ తుమ్మబంక వచ్చేసి 50 గ్రాములు తీసుకోండి. తుంగముస్తలు అండ్ జటామాంసి, తులసి ఇవి వచ్చేసి 100 గ్రాములు తీసేసుకోండి. సో తీసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా ఎండపెట్టేసేసుకొని బాగా పొడిలాగా చేసేసుకొని ఆ పొడిని ఉదయం ఒక చిన్న స్పూను, సాయంత్రం ఒక చిన్న స్పూను తీసేసుకొని 1 స్పూన్ హనీ అంటే తేనెతో కలిపేసుకొని తీసుకున్నట్లయితే ఏదైతే ఉంటుందో మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా చేస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ ప్రాబ్లం అనేది తగ్గొచ్చు. 5 సంవత్సరాలు లోపల ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఏమీ బాధపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా కొంత పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం ఉంటే అప్పుడు మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.